హాయ్ నాన్నలో నేను పాడిన పాట చాలామందికి ఇష్టం. సో ఆ పాట పాడదాం అనుకుంటున్నాను. అది జస్ట్ పల్లవి పాడతాను. స్వప్నాలన్నీ కళ్ళ ముందే కరిగే నీలా, అయినా ఏదో ఆసే నీదిగా, నీ ఊహ మేడల్లో నీకే చోటు లేదుగా, లోకం అంత చిన్నదాయేగా, ఏదేదో ఊహించావా, ప్రాణంగా ప్రేమించావా, హై ఏమి కాను మీకే, ఏమి కాను మీకే అంటారే ప్రాణాలే పోతుంటే, ఓ చేదు నిజం వెంటాడే గతం, మన కలలని దూరమే చేసెను చేసెను, చేదు నిజం గాయాల గతం, మన ప్రేమని దూరమే చేసెనుగా. అడిగా అందాల చిన్ని చినుకులని, పిడుగై రానున్న ఏదనేరుసునని, తరేరా తారారే రారే రారే నరరా తారారే రే, ఏదైనా తప్పంతా నాదేలే చూపించగలదే నా దిగులే, ఓ చేదు నిజం వెంటాడే గతం, మన కలలని దూరమే చేసెను చేసెను, చేదు నిజం గాయాల గతం, మన ప్రేమని దూరమే చేసెనుగా. అప్లోడ్ అవుతూ ఉంటాయి, మీకు తీరిగ్గా ఉన్న సమయంలో చక్కగా ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏమ్మా, ఎస్, ఇప్పుడు మీది స్మార్ట్ టీవీ అయితే వెళ్ళి ఆహా నొక్కితే వచ్చేస్తుంది ఫస్ట్ ఎపిసోడ్స్. ఓకేనా? ఇప్పుడు వెళ్ళిపోయి చూడకండి, ఇప్పుడు నన్ను చూడండి, రేపు చూడొచ్చు. ఓకేనా? రెడీ? సెకండ్ బీజియం. రోజంతా వెలుగులిడు నీడవుతా, దారైనది చేతి గీత చేయి విడువతో సాగుతా, తీరం చేరి ఎదుగుటి రాత ఎదుట తిలకమై వాలుతా, కనులలో మెరుపులో తారాడే కలది నేనవుతా. హే రామా, ఒకరికొకరవుతామా, కాలంతో కలిసి అడుగేస్తామా, దారై నడిపిని చేతి గీత చేయి విడువతో సాగుతా, తీరం తెలిపిని ఎదుటి రాత ఎదుట తిలకమై వాలుతా, కనులలో మెరుపులో తారాడే కలది నేనవుతా. థ్యాంక్ యూ. అయిపోయింది పాట. యా, నీకేమి లేకపోతే అన్ని పిల్లవన్నీ కన్నున్నవనేది పాడదాం. ఏదైనా పాటకి చెప్పు, మన ఇద్దరం కదా చెప్పు ఏదన్నా. డార్లింగ్ నేను ఇప్పుడు దొబ్బింది ఫుల్గా నాకు. దీని తర్వాత ఊరికే అలా మేనేజ్ చేద్దాం. ఇళయరాజా గారి పాటలు నువ్వే చెప్పాలి ఏం పాడాలి. అవి
నాకు రావడం అంటే నేనేమన్నా అద్భుతమైన షోలో పాడేదాన్ని. అవతార్కి నేను వచ్చేసాను మీకోసం నే పాట పడితే మీరందరూ చూడాలి. అందరూ నాతో కలిసి చప్పట్లు కొట్టి చేయండి. డాన్స్ చేస్తే ఎంతో బాగుంటుంది, మీకు హెల్త్ కూడా అంటారా మీరు, అంటారా మీరు, అంటావా అమ్మవా, అంటావా అమ్మవా. నేనేదో సరదాగా కాస్త మన ప్రోగ్రాం గురించి చెప్పినట్టుంటుంది. అలాగే సరే అందరు ఉన్నారు కదా, కాస్త డిఫరెంట్గా పాడదామని పాడితే వీళ్ళ మొహాల్లోని కన్ఫ్యూజన్ చూశాక ఏదో వేరే పాట పాడేస్తుంది ఈ అమ్మాయి వచ్చి. చిచిచి మొత్తం తప్పు పాడేస్తోంది లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇండియన్ ఐడల్లో జడ్జిలు కూడా అంత ఇయ్యరనమాట. సో అందుకని వెంటనే నేను సరే వీళ్ళు డిసప్పాయింట్ అవ్వడం ఎందుకని మళ్ళీ ఆ లిరిక్స్ పాడాను. ఒరిజినల్ లిరిక్స్ పాడాను. ఒరిజినల్ లిరిక్స్ పాడాక సరే పాడేసాం, అందరికీ తెలుసు కదా. మళ్ళీ పిల్లల కోసం పాడిన వెంటనే మళ్ళీ జడ్జిల మొహాలు మొదలయ్యాయి వీళ్ళకి. మళ్ళీ మొదలెట్టిందిరా బాబు, మళ్ళీ సొంత లిరిక్స్ పాడుతోంది అనుకుంటున్నారు. ఏం లేదు నాన్న, మరి చెప్పాలి కదా, నేను వచ్చాను కదా, మై హోమ్ అవతార్కి వచ్చాను కదా. ఏ ప్రోగ్రామ్ కోసం? రాత్రి కూడా కల్లో అదే అనేలా ఉన్నారు. పర్లేదులే, ఇంకోసారి అడగను. సో కాస్త ఒక చిన్నపాటి మెడ్లీ వేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని నా కార్యక్రమాన్ని కాస్త గ్యాప్ ఇద్దాము. ఓకేనా? గ్యాప్ కాదు, సారీ, అయిపోగొట్టేద్దాము. అయిపోగొట్టాలో లేదో మా గీత చెప్తుంది, మాకు సంబంధం లేదు సార్. ఓకే, నా వరకు నా సెషన్ స్టాప్ చేద్దాము. దానికంటే ముందు వచ్చిన వెంటనే నన్ను ఒక సాంగ్ అడిగారు, ఆ సాంగ్ తప్పకుండా పాడతాను. ర్యాండమ్గా పాడతాను.